హలో అందరికీ ఈ వీడియో చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో అండి. యాక్ని ఎలా పోగొట్టుకోవాలని చెప్పేసి 3 రోజుల్లో యాక్ని మొత్తం తగ్గిపోతుంది. పింపుల్స్ యాక్ని అంటారు కదండి, చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు. ఎలాగ ఏంటి అనేదిగా చూసేద్దాం. దీనికోసం అన్నీ కూడా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సేనండి. ఒకటి నిమ్మకాయ, అదేవిధంగా కొద్దిగా పసుపు, కలబంద, కొద్దిగా తేనె అండి. ఇక అంతే అండి. బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేకుండా సాధారణంగా మనం ఇంట్లో ఏమేమి యూజ్ చేస్తుంటామో వాటితోనే యాక్ని అనేది తగ్గించుకోవచ్చు. మనం కలబందని కట్ చేసినప్పుడు ఈ విధంగా పచ్చగా వస్తుంది కదండి లిక్విడ్, దీన్ని అస్సలు యూజ్ చేయొద్దండి. ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. అందులో కెమికల్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి ఎంత అవసరమో అంత కట్ చేసుకొని ఒకసారి బాగా వాటర్లో వాష్ చేసుకోవాలండి. ఈ ఎల్లో కలర్ లిక్విడ్ని అస్సలు మనం యూజ్ చేయొద్దు. ఫేస్కి కానీ హెయిర్కి కానీ ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. 3 రోజుల్లో మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. మళ్ళీ మీరే కమెంట్ చేస్తారు తగ్గిపోయిందని చెప్పేసి. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో జంక్ ఫుడ్ తినడం వల్ల, అదేవిధంగా బయట పొల్యూషన్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ విధంగా యాక్నే పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూస్తున్నారు కదండి ఎంత ఎల్లో కలర్లో వచ్చిందో. వాటర్ లిక్విడ్ అంతా కూడా ఎల్లో కలర్ లిక్విడ్ అంతా పోయింది. ఇక ఇటుపక్క అటుపక్క ముళ్ళలాగా ఉన్నాయి కదండి, వాటిని కట్ చేసుకుందాం. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది నాకు తెలియజేయండి, డెఫినెట్గా వీడియో చేస్తాను. ఈ విధంగా ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి ముళ్ళలన్నింటినీ తొలగించేసుకోవాలండి. మీరు ఈ ఫ్రెష్ అలోవెరా అవైలబుల్గా లేకపోతే నార్మల్గా బయట నుంచి షాప్లో తెచ్చుకుని ఉంటాం కదండి అలోవెరా జెల్, అది కూడా తీసుకోవచ్చండి, ఏం పర్లేదు. మనం యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా మన ఇంట్లో దొరికేవేనండి. ఇక కొద్దిగా అలోవెరా జెల్ని మనము తీసుకోవాలి. ఈ విధంగా చాకుతో కానీ, లేదంటే దువ్వెనతోటి కూడా కొద్దిగా దువ్వామంటే నీట్గా వచ్చేస్తుంది జెల్ అంతా కూడాను. జస్ట్ కొద్దిగా జెల్ అయితే సరిపోతుందండి. ఇది కంపల్సరీ 3 days అయితే చేయాల్సి ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. 1 స్పూన్ అలోవెరా జెల్ అయితే సరిపోతుందండి. కంటిన్యూగా 3 days మనము ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అలోవెరా జెల్ తీసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అనేవి అధికంగా ఉండడం వల్ల మన ఫేస్ పైన ఉన్నటువంటి యాక్నే పింపుల్స్ని కంట్రోల్ చేస్తుందండి. కొద్దిగా పసుపు అయితే సరిపోతుంది. పసుపు వల్ల మన ఫేస్ కూడా చాలా మంచి గ్లోని ఇస్తుందండి. ఇక హాఫ్ లెమన్ పీస్ తీసుకుంటే సరిపోతుందండి. లెమన్లో సిట్రిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటుంది. మన ఫేస్ని బ్రైట్గా, అదేవిధంగా నరిషింగ్గా, సాఫ్ట్గా ఉండడానికి యూస్ చేస్తుందండి. 3 days కంటిన్యూగా చేశారంటే ఈ రెమెడీని డెఫినెట్గా 100% రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా స్ట్రైనర్ తోటి వడగట్టుకోండి. ఒక హాఫ్ వరకు తీసుకున్నానండి నేను. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ తేనెను తీసుకోండి. హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇక మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేస్తున్నట్టు మిక్స్ చేయండి, ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఇది కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ని కూడా తగ్గిస్తుందండి. పింపుల్స్ యాక్ని లేకపోయినా కూడా ఇది మంచి మనకు గోల్డెన్ గ్లో ఇస్తుందండి. గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నంత గ్లో ఇస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇది 100% న్యాచురల్ హోమ్ రెమెడీ అండి. ఎలాంటి కెమికల్స్ని మనం అస్సలు యూజ్ చేయలేదు. ఈ విధంగా బీట్ చేస్తున్నట్టు మిక్స్ చేయండి, అంతా కూడాను చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాటన్ తీసుకొని కాటన్ తోటి మనం ఫేస్ అంతా కూడాను చక్కగా సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోవాలండి. ఎలాగ అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా డిప్ చేసుకోవాలండి కొద్దిగా. ఇది జెల్లీగా ఉంటుంది కదండి, ఈ విధంగా కొద్దిగా తీసుకొని ఫేస్ అంతా కూడాను సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోండి. ఇది ఎంతసేపు ఉంచుకోవాలి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా మన ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకొని టవల్తో తడి ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ రెమెడీని అయితే అప్లై చేసుకోవాలండి.
ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మసాజ్ చేసినట్లు సర్క్యులర్ మోషన్లో అంతా కూడా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలండి. ఈవెన్ విత్ ఇయర్స్ కూడా, చెవులకు కూడా అదేవిధంగా మెడపైన ఎక్కువ నల్లగా ఉంటుంది కదండి, మీరు మెడపైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా రాత్రిపూట అప్లై చేసుకోవాలండి. రోజు ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. 3 రోజుల్లో ఫేస్ పైన ఉన్నటువంటి యాక్నే, పింపుల్స్ అన్నీ కూడాను తగ్గిపోతాయి. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా సింపుల్గా మనం ఈ విధంగా తయారు చేసుకున్నామంటే మన ఫేస్కు ఉన్నటువంటి పింపుల్స్ అదేవిధంగా యాక్నే అంతా కూడాను ఈజీగా తగ్గిపోతుందండి. ఇది అప్లై చేయకముందు ఎలా ఉంది, అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిగా తీసుకొని అప్లై చేసుకొని ఇది మినిమం అంటే 1 అవర్ ఉంచుకోవాలండి. ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చల్లగా లేకపోయినా కొద్దిగా చల్లగా ఉన్నటువంటి వాటర్ తోటి వాష్ చేసుకోండి. సోప్ ఏమీ యూజ్ చేయొద్దండి, నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇది అప్లై చేసే ముందు మీరు సోప్తో ఫేస్ వాష్ చేసుకొని టవల్తో గట్టిగా అంతా తుడిచేసుకొని ఇక్కడ తడి లేకుండా మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసుకొని ఖచ్చితంగా 1 గంట, లేదంటే మాకు టైం లేదు అనుకున్నట్లయితే ఒక అరగంట అయినా ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్ళతో ఒకసారి వాష్ చేసుకోండి. మంచి గ్లో వస్తుందండి. అస్సలు ఫేస్ అయితే చాలా స్మూత్గా, చాలా గ్లోగా ఉంటుంది. ఇది అప్లై చేయకముందు చూడండి యాక్నే అంతా ఎలా ఉందో, అప్లై చేశాక చూడండి మొత్తం అంతా తగ్గిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.